గోక ఫసలాబాద్ అనే గ్రామంలో మా పార్టీ వాళ్ళు ఎవరు లేరు. అక్కడ మొత్తం రైతులందరూ రోడ్డు ఎక్కి ధాన్యం కొంటలేరని ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్ దౌలతాబాద్ మండలం ఆ గ్రామంలో వారు చేసిన నిరసన ముఖ్యమంత్రి గారికి మరి రిపోర్ట్ ఇస్తున్నారో లేదో ఆయన బుకాయించదలుచుకున్నాడో ఆయన ఇష్టం. ఇక మా పార్టీ నాయకులు మొత్తం కలిసి మంచిర్యాలలో చేసిన ధర్నా, ఒకటే రోజు 4 రైతులు మంచిర్యాల జిల్లాలో మరణిస్తే మా నాయకులు జీవన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు మంచిర్యాలలో రైతులతో సహా ధర్నా చేసి 4 ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఆ ఈదురుగాలులకు అక్కడే మరి సంఘటన జరిగితే వెంటనే మా నాయకులు స్పందించిన పరిస్థితి. ఒకటిగా చెప్తూ పోతే ఎన్నున్నాయంటే ఇట్లా మీరు చూడండి, ఇదిగోండి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో జరిగినాయి కూడా మీకు చూపెడతాను నేను. చూడు, ఇది ఈనాడు పత్రిక. సరే మళ్ళా నమస్తే తెలంగాణ చూపెడితే అది మీ పత్రిక అంటాడు, అదో బాధ. ఇది ఈనాడు పత్రిక. ఈనాడు పత్రికలో వచ్చింది, కొనుగోలు కేంద్రంలో ఆగిన రైతు గుండె. ఇది నెక్కొండ మండలం వరంగల్ జిల్లా. మృతుడి పేరు వెంకటేశ్వర్లు, రైతు గారి పేరు. ఇది వెంకటేశ్వర్లు గారు. ఒకరిద్దరు కాదండి, నాకు ఇంకా చాలా పేపర్లు ఉన్నాయి. ఇక పురుగు మందు తాగి కొల్చారం మెదక్ జిల్లా శ్రావణ్ కుమార్ అనే రైతు కొంటలేరని చెప్పి పురుగు మందు తాగి నిరసన చెప్పి చివరికి చచ్చిపోయిన పరిస్థితి. మొత్తంగా చూస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇక ధాన్యం కుప్ప చేస్తూ రైతు కన్నుమూత. 1-2 కాదండి, ఇట్లా ఇప్పటికి కేవలం కొనుగోలు కేంద్రాల్లో చనిపోయిన రైతులు దాదాపు 10 మంది పైనే ఉన్నారు. ఒక్కరూ చనిపోలేదని మంత్రి గారు అంటారు. ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే అవాస్తవాలు మాట్లాడడం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి మంచిదా? దయచేసి వారు ఆలోచించుకోవాలి. ఇవాళ 45 డిగ్రీల వేడిలో 45 రోజుల నుంచి రైతులు పడిగాపులు పడుతున్నారు. నేను తిరిగిన స్వయంగా సంగారెడ్డి జిల్లా పోయినా, సదాశివపేటకి, వరంగల్ జిల్లా పోయినాను, వరంగల్లో 3 జిల్లాలు పోయాను, జనగామ పోయినాను, వరంగల్ పోయినాను, ములుగు పోయినాను, తర్వాత మా సిరిసిల్ల జిల్లా పోయినాను. దాదాపు 5-6 జిల్లాలు తిరిగితే ఎక్కడ చూసినా మా నాయకులు అయితే అందరూ ఫీల్డ్లోనే ఉన్నారు, అందరూ ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నారు.